ప్రియ దేవుని బిడ్డలారా, అద్భుతకరుడైన యేసు ప్రభుల వారి నామంలో మీ అందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతిరోజు క్రమముగా ఈ అనుదిన ఆత్మీయ మన్నా అనున్నటువంటి వాక్యమును మీరు వింటూ అనేకులకి వాక్యాన్ని పంపుతూ అనేకుల్ని వాక్యము ద్వారా బలపరుస్తున్నందుకై స్తోత్రాలు. లక్షల మంది దేవుని వాక్యాన్ని వినాలి. ఆ రీతిగా మనలో ప్రతి వారిలో కూడా మంట మండాలి. ఈ వాక్యం అనేక మంది విని వారు బలపడి అనేకుల్ని బలపరచు వారినిగా చేయాలి. ఆ రీతిగా ప్రతి వారిలో కూడా మీరు వినుటకును విన్న ఈ వాక్యాన్ని 100 మందికి 1000 మందికి పంపుటకు ఒక్కొక్క బిడ్డను కూడా మీరు బలపరచుమని ప్రార్థిస్తున్నాను. కొంతమంది అవిధేయులు ఉన్నారు ప్రభా. వారి ఇష్టానుసారంగా ఫోటోలు పంపుతూ ఉంటారు. వాటిని ఎవరు చూడరు, వాటిని ఎవరు చదవరు. అనవసరంగా సాతానుడు వారికి పని పెట్టాడని అనిపిస్తుంది స్వామి. జ్ఞానం కలిగిన వారికి మీదట ఫోటోలు పెట్టకుండా దయచేసి ఏదైనా ఒక గ్రామానికి వెళ్ళి సువార్త చెప్పండి. ప్రభు పని చేసిన వారైతారు. ఈ రీతిగా వరుసగా రోజుకు 3-4 పర్యాయాలు వాక్యాలు పెడుతూ ఉంటే ఎవడు చదువుతాడు తమ్ముడు? ఎవరు చదవరు. ఆ పెట్టే వాక్యాలను కూడా చదవు. ఎవడి దగ్గర కాపీ కొట్టి ఆ వాక్యాలన్నీ పంపుతావు. వాడు కూడా అదే స్థలంలో కాపీ కొట్టి పంపుతాడు. ఈ రీతిగా చాలామంది టైం పాడు చేస్తూ ఉన్నారు. నవంబర్ మాసం 12వ తారీఖు 2025 బుధవారం. 2వ దిన వృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయం. ప్రియులారా, గమనించాలి, దేవుని పిల్లలు మీరు. యెషయా గారు ఎంతో గొప్ప వైరాగ్యముతో ఇశ్రాయేలీయులనందరినీ పోగు చేయించి యెహోవా బలిపీఠము మీద తాము దహన బలి చేయాలి అనేటటువంటి ఆ కార్యక్రమంలో యెషయి రాజుగారు విఫలుడయ్యాడు. తాను యుద్ధానికి వెళ్ళి అక్కడ గాయపడి చనిపోయాడు. జనులందరూ కూడా ఆయనను గూర్చి చాలా విచారణ చేశారు. ఆయన చేసిన కార్యాలన్నీ కూడా వివరంగా విశదపరచాది. ఆ దేవుని మందిరాన్ని బాగు చేయడము, ఆ మందిరంలో యెహోవా బలిపీఠం మీద దహన బలి అనేటటువంటి కార్యాన్ని చేయడము, ఇవంతా కూడా ప్రభుల వారు చూస్తూ ఉన్నారు. ప్రియులరా, దహన బలి అంటే కాల్చబడే బలి అని అర్థం. ఆ రీతిగా మన జీవితంలో ఉన్న చెడునంతా కూడా పరమ దహన బలిపీఠమైనటువంటి యెహోవా బలిపీఠమైన యేసు ప్రభువుల వారి వద్ద చంపి కాల్చేయాలి. నీ గర్వము కానీ, నీ అహంకారము కానీ, నీ లోబడనితనము, తిరుగుబాటు స్వభావము, ఎన్నెన్నో అవలక్షణాలు, వాటినన్నింటినీ చంపి కాల్చి బూడిద చేసేసేయాలి. ఇక మీదట నీలో అవి కనిపించకూడదు. ఆ రీతిగా యెషయి రాజుగారు తమ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క యాజకుల ద్వారా పనులు చేయించాడు. ఆ గొప్ప పదవిని మనము యాచించకూడదు. పదవే. ప్రియ దైవ జనాంగమా, దయచేసి గమనించాలి. సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క కృప అందరి మీద కుమ్మరించబడును గాక. ముఖ్యముగా ప్రియులారా, దైవ సేవకుల విషయంలో శ్రద్ధ కలిగి వారి కొరకు మనము చాలా శ్రేష్టమైన కార్యాల్ని చేసి ఉంచాలి. అంతేగాని దైవ సేవకుడు కూడా యెహోవా బలిపీఠము మీద తన పాపాలన్నీ కూడా ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, క్షమించమని ప్రాధేయపడి అడగాలి. ఆ రీతిగా చేయడం వలన యెహోవా బలిపీఠము మీద
తాను కూడా పరిచర్య చేస్తున్నాడు అనేటటువంటి వదంతి సంఘంలో వినిపిస్తుంది. అప్పుడు ఆ వ్యక్తులు దేవుని ఎదుట మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేసే ఆ కృప భగవంతుడు దయచేస్తాడు. ఆ రీతిగా ప్రతి బిడ్డ కూడా యెహోవా కొరకు ఈ యొక్క కానుకలు సమర్పించే బిడ్డలుగా ఉండాలి. మహిమగల దేవుడు ఆ విషయంలో సంతోషపడతాడు. 36వ అధ్యాయం. అప్పుడు దేశపు జనులు యెషయా కుమారుడైన యెహోయాహాజును స్వీకరించి యెరూషలేములో అతని తండ్రి స్థానమున అతనిని రాజుగా నియమించారు. ప్రియులారా, మనము చదువుతుండగా రాజులు వస్తున్నారు, పోతూ ఉన్నారు. రాజులు రాజ్యాంగ ప్రకారముగా జీవించలేకపోతున్నారు. రాజులు ఎప్పుడు కూడా మనుషుల చేత ఏర్పాటు చేయబడిన వారు గనుక దేవునికి అంతగా విధేయత చూపెట్టారు. అయితే దేవుని పిల్లలుగా దేవుని సంఘంలో ఆ యొక్క రాజుల భార్యలు పని చేస్తూ దేవునికి సంతోషాన్ని కలగజేసే వ్యక్తులుగా మార్పు పొందాలి. దేవుని వాక్యంలో యెహోయాహాజు ఏలాను ఆరంభించినప్పుడు 23 ఏండ్ల వాడై యెరూషలేములో 3 నెలలు ఏలాడు. ఐగుప్తు రాజు యెరూషలేమునకు వచ్చి అతని తొలగించి ఆ దేశమునకు 200 మణుగుల వెండిని 202 మణుగుల బంగారపు జుల్మానాగా నిర్ణయించి అతని సహోదరుడైన ఎల్యాకీమును యూదా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించి అతనికి యెహోయాకీము అను మారుపేరు పెట్టాడు. నెకో అతనికి సహోదరుడైన యెహోయాకీమును. దేవుని పిల్లలుగా మనము గమనించాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పిన రీతిగా ఇప్పుడు యూదా వారికి యెరూషలేము పట్టణస్థులకు రాజు నిజమైన దేవుని దాసుడు కాదు. రాజుగారు ప్రియులరా యెహోయాహాజు రాజుగారు తాను భయపడి తప్పుకొన్నాడు. యెహోయాహాజు రాజు ఎందుకు భయపడ్డాడు? ఏం చేసినా క్రైస్తవుడు ప్రార్థనతోనే చేయాలి. ఆయన మహిమతో నింపబడాలి. ఆయన సర్వ జీవరాశుల్ని పోషించాలి. దేవుడు కార్యము జరిగించాలి. దేవుని యొక్క కార్యము కొరకు, కృప కొరకు కనిపెట్టి జీవించే వ్యక్తులుగా మనము మార్చబడి ఉండాలి. ప్రియులరా, ఆయన ఏలాను ఆరంభించినప్పుడు 20 యెరూషలేములో 3 నెలలు ఏలాడు. ఆయన యెహోయాజు ఏలాను ఆరంభించినప్పుడు 23 ఏండ్ల వాడై యెరూషలేములో అతడు పరిపాలన చేశాడు. 3 నెలలు యెరూషలేములో చేసి ఐగుప్తు రాజు యెరూషలేమునకు వచ్చి అతని తొలగించి దేశమునకు 200 మణుగుల వెండిని 2 మణుగుల బంగారమును జుల్మానాగా ప్రకటించిరి. ప్రియులరా, గమనించాలి. యెహోయాహాజు రాజును ఆయన తొలగించి తన సోదరుని అక్కడ నియమించాడు. ఎల్యాకీమును యూదా వారి మీద యెరూషలేము మీదను రాజుగా నియమించి అతనికి యెహోయాకీను అను పేరు పెట్టాడు. తరువాత నెకో అతని సహోదరుడైన యెహోయాహాజును పట్టుకొని ఐగుప్తునకు తీసుకుని పోయాడు. అతడు ఆ రీతిగా తీసుకుపోయిన తరువాత యెహోయాకీము ఏలాను ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములుగా ఏలాడు. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుట చేత
అతని మీదికి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అతని బబులోనునకు కొనిపోయి పోవుటకై గొలుసులతో బంధించాడు. మరియు నెబుకద్నెజరు యెహోవా మందిరపు ఉపకరణములలో కొన్నిటిని బబులోనుకు తీసుకొని పోయి బబులోనులోనున్న తన గుడిలో వాటిని ఉంచాడు. యెహోయాకీను తాను చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు హేయ దేవతలను పెట్టుకొనుటను గూర్చియు అతని సకల ప్రవర్తనను గూర్చియు ఇశ్రాయేలీయుల యూదా రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతడు రాజుగా ఉండడం ఎవరికి ఇష్టం లేదు. యూదా రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతని కుమారుడైన యెహోయాకీను అతనికి బదులుగా రాజయ్యాడు. ప్రియులరా, 36వ అధ్యాయం 11వ వచనము పూర్తయ్యాది. దేవుడు ఇంకను యెహోయాకీమును గురించిన సమాచారాలు మనకు బయలుపరచును గాక. ఆమెన్, ఆమెన్. 36:11. 4వ వచనము పూర్తి అయిపోయాది.